హాయ్ అండి, వెల్కమ్ టు వైభవరం వీడియోస్. ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన మినపసున్నుండలు చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మా వీడియో నచ్చితే మాకు లైక్ చేయండి. ఈ మినపసున్నుండలకి మినపగుళ్ళు అయితే తీసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని మినపగుళ్ళు అయితే నేను చిన్న గ్లాస్ తోటి 4 గ్లాసులు మినపగుళ్ళు అయితే నేను తీసుకున్నాను. దానికి సరిపడే షుగర్ని కూడా తీసుకుంటున్నాను 4 గ్లాసులు. ఈ మినపగుళ్ళుని దోరగా వేయించుకోవాలి. లో టు మీడియంలోని ఫ్రై చేసుకోవాలి. మినపగుళ్ళు బాగా వేగేలాగా కలర్ మారి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చేంత వరకు. ఈ మినపసున్నుండలు హెల్త్కి చాలా మంచిది. రోజుకో మినపసున్నుండ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. బెల్లంతో చేసుకోవచ్చు, ఇలా షుగర్తో కూడా చేసుకోవచ్చు. చిన్నపిల్లల నుండి పెద్దల వరకును ఈ మినపసున్నుండ తినటము చాలా మంచిది. వీటిని మీడియంలోని బాగా ఫ్రై చేసుకోవాలి. నిదానంగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. అలా కలుపుతూ ఉండాలి. ఈ మినపగుళ్ళు వేయించుకోవడమే ఎక్కువ టైం పడుతుంది. ఇంకా పిండిని మిక్సీలో వేసుకొని పిండిని కూడా జల్లించుకోవాలి. తర్వాత అయితే నెయ్యి వేసుకొని ఉండలు కట్టుకోవడమే. షుగర్ని కూడా నేను మిక్సీ జార్లో వేసుకొని పొడిగా తీసుకున్నాను. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఇలా దగ్గరికి మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. అలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టి మాడిపోతూ ఉంటాయి. ఇవ్వండి, ఇలా కలర్ చేంజ్ అయినంత వరకు వేయించుకోవాలి. నోట్లో వేసుకొని చూసుకుంటే మనకి క్రిస్పీగా మంచి వాసన అనేది వస్తుంది. అంతవరకు అయితే మినపగుళ్ళని అయితే వేయించుకోవాలి. దీంట్లో కొద్దిగా బియ్యం కూడా వేసుకున్నాను. 1 స్పూను 2 స్పూన్లు బియ్యం అయితే వేసుకున్నాను. మరీ ఎక్కువగా వేయక్కర్లేదు. మినపగుళ్ళలోనే బియ్యం కూడా వేసుకొని మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. చాలా తక్కువ బియ్యం గింజలు కొంచెం వేసుకోవాలి. 1 స్పూను 2 స్పూన్లు మనకి నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. మినపగుళ్ళు వేయించటమే ఎక్కువ టైం అనేది పడుతుంది. ఇవి చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. మిక్సీ జార్లోకి అయితే మినపగుళ్ళను వేసుకుంటున్నాను. ఇగోండి, మిక్సీ జార్లోని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాన్ని జల్లించుకుంటున్నాను జల్లెడతోటి. ఇలా మెత్తటి పిండిగా జల్లించుకోవాలి. బరకగా ఉంటే బాగుంటుంది కనుక నేనైతే ఇలా మెత్తగా జల్లించుకుంటాను. మొత్తం ఇదే విధంగా మినపగుళ్ళని గ్రైండ్ చేసుకొని ఇలా వచ్చింది మాటికిను ఇలా జల్లిస్తూ ఉండాలి. చివరిగా కొద్దిగా వేస్టేజ్ అనేది ఉండిపోతుంది. అది దేంట్లోకైనా దోశల్లోకి వాడుకోవచ్చు. ఇప్పుడైతే షుగర్ని కూడా నేను గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. మినప్పిండి జల్లించుకున్న తర్వాత దీంట్లోనికి షుగర్ పౌడర్ని కూడా వేసుకుంటున్నాను. షుగర్ పౌడరు మినప్పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కరెక్ట్గా షుగర్ అనేది సరిపోతుంది. మనం ఏదైతే గ్లాస్తో తీసుకుంటున్నామో అదే గ్లాస్ తోటి ఎన్ని గ్లాసులు తీసుకుంటే అన్ని గ్లాసుల షుగర్ని అయితే మనం వేసుకోవాలి.
నెయ్యినైతే నేను మరిగించి వేస్తున్నాను. పావు కేజీ పైనే పడుతుంది నెయ్యి నాకు. వేడిగా ఉంటుంది కాబట్టి గరిటెతోటి శుభ్రంగా కలుపుకొని ఎక్కడ షుగర్ లేకుండా మొత్తం పిండిలోని బాగా కలిసేలాగా నెయ్యి కలుపుకొని ఉండలైతే కట్టుకోవాలి. ఇలా మనకి నచ్చిన సైజులోనైతే ఉండలు అనేవి చేసుకొని నెల రోజుల వరకు ఇలా ఉంచుకొని స్టోరేజ్ అనేది బాక్స్లో చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. అంతే అండి, ఎంతో రుచికరమైన మినప సున్నుండలు రెడీ అయ్యే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.